ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఫలితంగా అవసరం వచ్చినప్పుడు చేతిలో ధనం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉండాలంటే ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. కాబట్టి మీ ఇంటికి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. మీ ఇల్లు కనుక శుభ్రంగా ఉంచకపోతే దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో రాళ్ల ఉప్పుకు ఎంతో ప్రత్యేకత ఉంది. లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం రోజు మీరు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది. తద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉంటుంది. మీ యొక్క సంపద పెరగాలంటే రూపాయి నాణాలు 11 తీసుకొని వాటిని ఎర్రటి వస్త్రంలో మూట కట్టండి. తర్వాత ఈ మూటను పూజలో పెట్టండి. పూజ పూర్తయిన తర్వాత ఈ మూటను మీ బీరువాలో పెట్టండి. ఇలా చేయడం ద్వారా మీ సంపద పెరగడంతో పాటు అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. మీ వంటగదిలో డస్ట్బిన్స్ కానీ చీపురు కానీ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇవి మీ వంటగదిలో ఉంటే మీరు ఎంత సంపాదించినా డబ్బు అయినా సరే ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ చేతిలో డబ్బు అస్సలు నిలవదు. మీరు ఏ రోజైతే ఇంట్లో పూజ చేస్తారో ఆ రోజున సాయంత్రం ఇంట్లో సాంబ్రాణితో ధూపం వేయండి. ఇలా చేయడం ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే ఇంట్లోని దుష్ట శక్తులు కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఒక గాజు గిన్నెను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి అందులో 4 లేదా 5 లవంగాలు వేసి ఇంట్లో ఏదో ఒక మూలలో ఉంచాలి. దీంతో ఇంటికి మరింత డబ్బు వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ప్రతి శుక్రవారం రోజు స్త్రీలు గడపను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా చేయడం ద్వారా పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. యాలుకలను మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోండి. యాలుకలు మీ పూజ గదిలో ఉంటే మీకు డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది. సంపదకు అతిదేవత అయిన లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. కాబట్టి మీ ఆర్థిక సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలంటే శుక్రవారం రోజు మీ ఇంట్లోని పూజ గదిలో బియ్యం కుప్ప పోసి దానిపైన నీళ్లతో నింపిన కలశం ఉంచి ఆ కలశంపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని గీయాలి. దానిపై రూపాయి నాణెం ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయి. అలాగే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. స్త్రీలు తమ ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేయాలి. ఇంటి ముందు ముగ్గు వేయడం ద్వారా మన ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. మీకు అప్పుల బాధలు తీరాలంటే ఆంజనేయ స్వామి ఆలయంలో తమలపాకుల దండపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామికి సమర్పించండి. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం ద్వారా అప్పుల బాధలు ఖచ్చితంగా తీరుతాయి. మీ చేతిలో డబ్బు నిలవాలంటే మీకు వచ్చిన శాలరీ మొత్తం కూడా ముందుగా ఉప్పు డబ్బాలో పెట్టండి. ఆ తర్వాత డబ్బును ఖర్చు చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు అనవసర ఖర్చులు తగ్గి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. మీకు ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు లభించాలంటే ప్రతి శుక్రవారం స్నానం చేసిన తర్వాత పసుపుతో కలిపిన నీటిని మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద చల్లండి. ఇలా చేయడం ద్వారా మీకు ఎప్పుడూ కూడా డబ్బు ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 దీపాలను వెలిగించండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. మీకు ఆర్థికంగా కలిసి రావాలన్నా అప్పుల బాధలు తీరిపోవాలన్నా ఎరుపు రంగు వస్త్రంలో 5 యాలుంకలు అలాగే 5 రూపాయి బిళ్ళలను ఉంచి ఆ మూటను బీరువాలో పెట్టండి. ఇలాగ చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.
అంతేకాదు ధనధాన్యాలకు లోటు ఉండదు. మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూలలో 4 ముఖాల నెయ్యి దీపం వెలిగించి అందులో ₹1 నాణాన్ని దీపంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోవడంతో పాటు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. పూజలో కొబ్బరికాయ ఉండేలా చూసుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొబ్బరికాయను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో కట్టి పూజ గదిలో ఉంచండి. ఈ కొబ్బరికాయను నిత్యం పూజించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఉదయం నిద్ర లేవగానే మన అరచేతులు చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మన అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నిద్ర లేవగానే అరచేతులు చూసుకోవడం ద్వారా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంత్రం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి. తర్వాత ఆ కలబంద గుజ్జును స్నానం నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. సూర్యాస్తమయం తర్వాత ప్రధాన ద్వారం దగ్గర ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు. సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం. ఆ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీరు ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు రాతి ఉప్పుతో నిండిన గిన్నెను చూస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.